గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది చూసుకునే ముందుగా మనం ఫస్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకి దాడి కాంగ్రెస్ పని అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే మరి బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటి దాడి అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇటు కాంగ్రెస్ వచ్చినట్లయితే మొండికత్తి డ్రామా ఆడుతున్నారు అంటూ మళ్ళీ ఇక్కడ మనకి కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. పైన వచ్చేసి దాడి కాంగ్రెస్ పని అంటూనేమో కేటీఆర్ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అధినేత. అలాగే ఇక్కడ మొండికత్తి డ్రామా ఆడుతున్నారు అంటూనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. సో ఇంకా మరొక దగ్గర చూసినట్లయితే ఇక దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ ప్రభాకర్ రెడ్డి కత్తిపోటుకు గురయ్యారు అంటూ దానికి సంబంధించి ఇంకా వెంటనే మరి హరీష్ రావు, అలాగే సీఎం కేసీఆర్, ఇంకా ఇతరత్ర మంత్రులు, నేతలంతా కూడా వెళ్ళి ఆయనని హాస్పిటల్లో మరి పరామర్శించడం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దాడితోటి నాకు అసలు సంబంధమే లేదు అంటూ మరొక వార్త కూడా ఇచ్చారు. ఎవరిపైన దాడి చేశారు ఏంటి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇంకా మరొక హెడ్లైన్ చూసినట్లయితే కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ పార్టీలు నిధులిస్తోంది ఎవరో తెలుసుకునే హక్కు పౌరులకు లేదు అంటూ కూడా, పార్టీలకు నిధులు ఎవరిస్తున్నారు ఏంటి అని తెలుసుకునే హక్కు అయితే పౌరులు ఎవరికి కూడా లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ అని చూద్దాం. మొత్తంగా అయితే కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది అంటూ దానికి సంబంధించినటువంటి మరి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక మనం అలాగే చూసినట్లయితే కిషన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇక టీఎస్పీఎస్సీని ఇప్పటిదాకా ప్రక్షాళన చేయలేదు ఎందుకు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే దానికి సంబంధించి మంత్రి కేటీఆర్కు కూడా కిషన్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్ చూద్దాం. ఇక బీజేపీ 3వ జాబితా 2న విడుదలవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ జాబితా, 2వ జాబితా అయిపోయింది. ఇంకా 3rd జాబితాను కూడా మరి నవంబర్ 2న రిలీజ్ చేస్తారు అంటూ కూడా ఇచ్చారు. మిగిలిన 66 స్థానాలకు ప్రకటించే ఛాన్స్ కూడా ఉంటుంది. అందులో ముఖ్య నేతలందరినీ కూడా ముందుగానే ప్రకటించడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 3rd జాబితా అనేది మాత్రం నవంబర్ 2న రిలీజ్ చేస్తామనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే భావోద్వేగమే ప్రచారాస్త్రం అంటూ మరొక వార్త కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక మరారా కోట ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి అంటూ కూడా ఇచ్చారు. ఇక బాబుపై మరో కేసు నమోదవుతూ ఉంది అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఇక కల్లంరెడ్డి కావడమేనా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇక బాబుపై మరి ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మరి బాబు అక్కడ మరి రాజమండ్రి జైల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మరొక కేసు కూడా నమోదైంది అంటూ మనకి ఇచ్చారు. సో పూర్తి వివరాలు కూడా మనం చూద్దాం. అలాగే ఫస్ట్ మనం మొదట చూసినట్లయితే దాడి కాంగ్రెస్ పని అంటే ఇక్కడ కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ నేతలను నిర్మూలించే యత్నాలు చాలా వరకు చేస్తున్నారు. ఇదంతా కూడా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలోనే జరుగుతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే నేరగాడిని పీసీసీ చీఫ్ చేయడంతో ఇది ఊహించిందేమేమో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మేము ఆల్రెడీ ఇది జరుగుతుందని ఊహించిందే జరిగింది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా చూద్దాం. ఇక్కడ ఉన్నోళ్ళకి చాతగాకే బయట నేతలతోటి ప్రచారం చేస్తున్నారు. అలాగే బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై మంత్రి విమర్శలు గుప్పించారు అంటూ కూడా ఇచ్చారు. ఉద్యమకారులకు కొంత చేశాము, మరింత చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉద్యమకారులకు కొంత చేశాము, కానీ ఇంకా మరింత రానున్న కాలంలో మరింత కూడా చేస్తాము అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. అలాగే పిల్లర్లు కుంగితే కేసీఆర్కి కమిషన్లు అనడం విచిత్రంగా ఉంది. పిల్లర్లు కుంగడం ఎక్కడ, కేసీఆర్కి కమిషన్లు అనడం ఎక్కడ అంటూ అసలు ఈ రెండింటికి లింకప్ ఎలా చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే కేటీఆర్ ఇంకా ప్రతి విషయాన్ని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మాకు కత్తులు దొరకవా, మేము చేయలేము దాడులు, అయినా కూడా ఇలాంటి దాడులన్నీ జరుగుతాయని మేము ముందుగానే ఊహించిందే జరిగింది అంటూ కూడా అంటున్నారు. అలాగే
బ్యారేజ్ కుంగిపోతే ఆ పిల్లర్ కుంగిపోవడం ఏంటి, ఇక్కడ కమిషన్లు సీఎం కేసీఆర్ తీసుకోవడం ఏంటి, ఇలాంటి అవన్నీ కూడా మరి చేతగాకనే అందరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్నారు. ఇంకా మేము ఎదుగుతూ ఉంటే తట్టుకోలేక, ప్రజలకు అభివృద్ధి చేస్తూ ఉంటే తట్టుకోలేక ఏదో ఒక రాయి వెయ్యాలి కాబట్టి ఇక ఇప్పుడు ఆ యొక్క ఆ డ్యామ్ కొంచెం కుంగిపోయింది ఏదైతే ఉందో మరి మేడిగడ్డ డ్యాము, ఆ మేడిగడ్డ డ్యామును పట్టుకొని ఇంకా దానిపైనే విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. మీ పార్టీ ఏం చేస్తుందో ఇప్పటి వరకు ఏం చేయబోతున్నారు అది చెప్పుకోండి అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఆయన కాంగ్రెస్ పని అంటూ కూడా దాడికి సంబంధించి క్లారిటీగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మంత్రి కేటీఆర్. అలాగే ఇంకా మనం చూస్తే ఇక పిల్లర్లు కుంగితే కేసీఆర్ కమిషన్లు తీసుకుంటాం అనడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక నెహ్రూ కాలం నాటి నుంచే సంఘుతోటి కాంగ్రెస్ బంధం చాలా వరకు ఉంది. నెహ్రూ కాలం నుంచి కూడా ఇది కొనసాగుతుంది, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. హిందూ ముస్లింల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే హిజాబ్ ఫలాన్ చర్చలతోటే మత ఘర్షణలన్నీ కూడా మొదలవుతున్నాయి అంటూ కూడా మరి కేటీఆర్ వెల్లడించడం జరుగుతుంది. మొత్తంగా అయితే బీజేపీ పని ఉన్నది ఒకటే, హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం, వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టడం, టాపిక్లు డైవర్ట్ చేయటం, వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా చేయటం. ఇప్పుడు బీజేపీలో జరిగేటటువంటి ఘర్షణలు ఇవన్నిటికీ కారణాలు కూడా బీజేపీ. మత చిచ్చులు ముఖ్యంగా పెట్టేదంటే బీజేపీయే. మేమైతే మా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేమైతే సర్వ మతాలను అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ ఉన్నాం, అన్ని పండుగలు కూడా సమానంగా చేస్తూ ఉన్నాం అంటూ కూడా ప్రతి విషయాన్ని కూడా వెల్లడించడం జరుగుతుంది. ఇక దాడి చేసిన దానిపై మాత్రం ముఖ్యంగా స్పందించారు. ఇంకా ఇది మొత్తం కాంగ్రెస్ పని, కాంగ్రెస్లో ఉన్న నేతల పని అంటూ కూడా మంత్రి కేటీఆర్ అంత స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా. ఇంకా ఆ తర్వాత మరొకటి చూసినట్లయితే మొండి కత్తి డ్రామా ఆడుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా చూసినట్లయితే సానుభూతి కోసమే దాడి పథకం పన్నారు, మొండి కత్తి డ్రామా ఆడుతున్నారు అంటూ కూడా గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి, చాలా పార్టీలకే జరిగాయి. ఆ యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇప్పుడు సానుభూతి కోసం మళ్ళీ ఈ యొక్క కత్తి డ్రామా ఆడుతున్నారు, మీరు మీ దాంట్లో మీరే చేసుకొని మీరే ఈ డ్రామా ఆడుతున్నారు అంటూ మంత్రి రేవంత్ రెడ్డి కూడా, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే కేసీఆర్ దివాలా కోరతనానికి అదొక పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా మీరు కాంగ్రెస్ దాడి చేసినట్టు ఎవరు కూడా నమ్మరు అంటూ కూడా మంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇది ఒక కేసీఆర్ దివాలా కోరతనానికి ఇది ఒక సానుభూతికి పరాకాష్ఠగా కనిపిస్తుంది అంటూ చెప్తున్నారు. దాడి చేసింది బీజేపీ కార్యకర్త రఘునందన్ సమక్షంలోనే పార్టీలో కూడా చేరారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇద్దరు కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంక వీళ్ళిద్దరూ ఒక్కటే కానీ బయటకు చూసే వాళ్ళకి మాత్రం బద్ధశత్రువులుగా కనిపిస్తారు, లోపల మాత్రం ప్రాణ స్నేహితులుగా ఉంటారు, చీకటి ఒప్పందాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, రహస్య స్నేహితులు వీళ్ళిద్దరూ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ దాడి చేసింది అనడం అబద్ధం అంటూ కూడా, కాంగ్రెసే దాడి చేసింది అనడం కూడా అబద్ధం అంటూ రేవంత్ రెడ్డి కూడా స్పందించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంత అవసరం కూడా కాంగ్రెస్కి అసలు అవసరం లేదు, సానుభూతి కోసం ఇప్పుడు పార్టీలో ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది, అందరికీ ఆ విషయం తెలుసు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది మంత్రి రేవంత్ రెడ్డి. అలాగే కలిసి కేసీఆర్ను ఓడిద్దామంటూ మరొక వార్త కూడా ఇక్కడ ఇచ్చారు, మన దానికి సంబంధించి కూడా చూద్దాం ఆంధ్రజ్యోతిలో. అలాగే ఇంకా మనం చూసినట్లయితే కలిసి ఓడిద్దాం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక టీఎస్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు, అంగీకరించినటువంటి కోదండరాం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా టీకేఎస్కు కాంగ్రెస్ విజ్ఞప్తి అంగీకరించినటువంటి కోదండరాం అంటూ కూడా ఇచ్చారు. అలాగే టీజేఎస్ ఆఫీస్కి వెళ్ళి మద్దతు కోరినటువంటి రేవంత్ ఠాక్రే, అలాగే కాంగ్రెస్ సర్కార్లోకి ఇంకా అనేక మంది నేతలు కూడా వచ్చారు, కీలక స్థానం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనసాగుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక నేడు కొల్లాపూర్ సభకు ప్రియాంక కూడా రాబోతున్నారు, అక్కడ ఇప్పటికే ప్రియాంక రాహుల్ గాంధీ కూడా బస్సు యాత్రలు చేపడుతూ ఉన్నారు, అనేక చోట్ల సభలు పెడుతూ ఉన్నారు, ఆ సభల్లో కూడా హాజరవుతూ ఉన్నారు, ఇంకా ప్రజలను ఉద్దేశించి అభివృద్ధిని ఉద్దేశించి ఇంకా వారు ఇంకా ప్రసంగిస్తూ ఉన్నారు. ఇంకా ఈ నేపథ్యంలో ఈరోజు అయితే ప్రియాంక గాంధీ కొల్లాపూర్కి రానున్నారు, ఈరోజు అక్కడ సభ జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా రేపు హైదరాబాద్కు రాహుల్, అలాగే రాష్ట్రంలోని ఇంకా 3 రోజుల పాటు కూడా పర్యటన కొనసాగిస్తారు రాహుల్ కూడా అంటూ ఇచ్చారు. రేపంతా కూడా మరి హైదరాబాద్లో సుడిగాలి పర్యటన చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇటు రాహుల్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇద్దరు కూడా ఈ రోజైతే కొల్లాపూర్లో ప్రజెంట్ అక్కడ సభ జరుగుతుంది అంటూ కూడా మంత్రి రేవంత్ రెడ్డి వివరించడం జరుగుతుంది. మొత్తంగా అయితే అందరం కూడా కలిసి కట్టుగా కేసీఆర్ను ఓడిద్దాం అనేది అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు అనేది తెలుస్తుంది. కుటుంబ పాలన అంతం చేయాలి అనేటట్లుగా
ఇంకా ఒక పక్క బీజేపీ అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంకా ఇటు కాంగ్రెస్ని కూడా అనకుండా అయితే ఉండట్లేరు. ఎవరికి సంబంధించి వాళ్ళ యొక్క పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రతి పార్టీ కూడా ఒకరికి సంబంధించి ఒకరు చెప్పుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సో అలాగే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటు, దానికి సంబంధించి కత్తులు మాకు దొరకవా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే ఇంకా మంత్రి హరీష్ రావు అలాగే సీఎం కేసీఆర్ కూడా వెళ్ళి మరి ఐసీయూలో ఉన్నటువంటి ఇంకా అభ్యర్థిని ఎంపీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సీఎం కేసీఆర్, హరీష్, ఇతర మంత్రులు అందరూ కూడా ఉన్నటువంటి ఆ పరిస్థితిని కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తే ఇక చిన్న పేగుకు 4 చోట్ల గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది కత్తిపోట్లతోటి. ఇంకా చిన్న పేగు అనేది ఆ కడుపులో ఉన్నటువంటి ఆ చిన్న పేగు ఏదైతే ఉంటుందో దానికి 4 చోట్ల చిన్న చిన్న గాయాలయ్యాయని చెప్పేసి కూడా మరి డాక్టర్లు తెలపడం జరుగుతుంది. ఇక కడుపులోనే తీవ్ర రక్తస్రావం కూడా జరిగినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సికింద్రాబాద్లోని యశోదలో 3 గంటలకు పైగా శస్త్రచికిత్స చేశారు అంటూ ఇచ్చారు. ఇక 3 నుంచి 4 రోజుల తర్వాతే ఆయన ఆరోగ్యంపై కూడా ఒక స్పష్టత అనేది వైద్యులు వెల్లడిస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ చిన్న పేగుకు గాయాలయ్యాయి కాబట్టి 4 చోట్ల తూట్లు పడ్డాయి కాబట్టి అవి 3 నుంచి 4 గంటల వరకు శ్రమించి శస్త్రచికిత్స చేసినప్పటికీ కూడా మరొక 3-4 రోజుల తర్వాత మాత్రమే ఆయనకి పూర్తిగా మరి ఆయన ఆరోగ్యంపై ఒక స్పష్టత అనేది ఇవ్వగలమంటూ కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే నిందితుడు యూట్యూబ్ ఛానల్ విలేకరి అంటూ కూడా మనకి ఒక వార్త అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఘటాని రాజుగా గుర్తించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెల్ఫీ అంటూ వచ్చి పొడిచాడు ఈ రాజు అనే వ్యక్తి అంటూ కూడా ఇచ్చాడు. ఇంకా సెల్ఫీ అనే దానికోసం వచ్చినట్లుగా వచ్చి ఆ విధంగా చేయడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రభాకర్ రెడ్డికి తీవ్ర రక్తస్రావం అవడంతో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అయితే అందించారు అంటూ ఇచ్చారు. ఇక యశోద ఆసుపత్రి వద్ద మాత్రం దగ్గరుండి లోపలికి తీసుకెళ్లినటువంటి మంత్రి హరీష్ రావు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంకా మంత్రి హరీష్ రావు చాలా కేర్ఫుల్గా ఆయనను చూసుకున్నారు, దగ్గరుండి మరి ఆయనని లోపల వరకు తీసుకెళ్లారు, చికిత్స జరిగేంత వరకు కూడా ఆయన దగ్గరున్నారు అనే విధంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూస్తే నిందితుడిని కొట్టినటువంటి స్థానికులు అప్పటికే అంటూ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా స్థానికుడిని కూడా దేహశుద్ధి చేశారు. ఇంకా అలాగే దళిత బంధు అనేది రాలేదనేదే దానిపైనే కారణంతో దాడి చేసినట్లుగా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. దళిత బంధు రావట్లేదు కాబట్టి దానికి సంబంధించి ఈ విధమైనటువంటి దాడి చేశాడు అనేది అయితే ఒక ప్రచారం కొనసాగుతుంది అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక దరఖాస్తు చేయలేదు అంటూ ఎస్పీ కార్పొరేషన్ అలాగే ఇంకా చూసినట్లయితే రాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా సిపి కూడా వివరించడం జరుగుతుంది. ఇంకా ఒక 3-4 రోజులు అయిన తర్వాత మాత్రం ఇంకా ఆరోగ్య పరిస్థితి అంతా కూడా మొత్తం కూడా చెప్పగలుగుతాము ఒక స్పష్టతగా అంటూ డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. ఇంకా కత్తులు మాకు దొరకవా అంటూ మరొక చోట మనకి ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. పొడవడానికి మాకు చేతులు లేవా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ప్రతిపక్షాలు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాయి అంటూ కూడా సీఎం కేసీఆర్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. మాకు కత్తులు దొరకవా, మాకు చేతులు లేవా, మేము చేయలేమా, ప్రతిపక్షాలు ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాయన్నట్లుగా కూడా మంత్రి హరీష్ రావు అలాగే సీఎం కేసీఆర్ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మాకు తిక్కరేగితే మాత్రం రాష్ట్రంలో దుమ్ము రేగుతుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ దాడి ప్రభాకర్ రెడ్డిపై కాదు కేసీఆర్పై, కేసీఆర్పై జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే ఇచ్చారు. ఇక కాంగ్రెస్కు అధికారం ఇస్తే మాత్రం దళారీ రాజ్యమే వస్తుంది అంటూ కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్లోని సభల్లోని కేసీఆర్ అనేక విషయాలు కూడా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆయన రోజుకు ఒక 3-4 చోట్ల కూడా పర్యటనలు కొనసాగిస్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. ఇక ఆ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సభలను ఉద్దేశించి కూడా మాకు కూడా చేతులని, మాకు కూడా కత్తులు దొరకవా, మాకు దొరికితే ఇలాంటి ప్రతిపక్షాలు ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి అంటూ కూడా మరి గెలవలేక ఇలాంటి తప్పుదోవలు పడుతూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్కి అధికారం ఇవ్వదు, కాంగ్రెస్కి అధికారం ఇస్తే మాత్రం ఇలాంటి వ్యవస్థలే వస్తాయి అంటూ కూడా ఇలాంటి రాజ్యమే నడుస్తుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు అందరినీ ఉద్దేశించి కూడా ఆయన సభలో కూడా ఇదే మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే దాడితో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ మరొక దగ్గర మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఎంపీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆ దాడికి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. ఎవరు అనేది మనం చూస్తే చేసింది కాంగ్రెస్
వ్యక్తే, కాంగ్రెస్ నేతలతోటి అతడున్న ఫోటోలు కూడా ఇవిగో అంటూ ఇచ్చారు. ఇక అసలు అంటే ఇప్పుడు హత్య చేసిన ఈ రాజు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కాంగ్రెస్ తోటి సంబంధం ఉన్న వ్యక్తి అంటూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ వ్యక్తి బీజేపీలో వ్యక్తే కావాలంటే ఆయన బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నది కూడా ఫొటోస్ ఉన్నాయంటూ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఎవరు ఏంటి అనేది చూసినట్లయితే ఇంకా విషయం బయటికి రావాల్సి ఉంది అంటూ ఇచ్చారు. ఇక అసలు నిజాన్ని పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు రఘునందన్తో కూడా ఆయన పార్టీలో కనిపించారు అంటూ కూడా మనకి ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వ్యక్తి ఆ వ్యక్తి అంటూ కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ వ్యక్తులతోటి దిగినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయంటూ ఇచ్చారు. మొత్తంగా ఇంకా ఇప్పుడు ఇది సానుభూతి కోసం చేశారు అనేది ఒక టాపిక్ అయితే, ఇది కావాలనే చేశారు అనేది మరొక టాపిక్. కానీ మొత్తంగా అయితే నిందితుడిని మరి ఇంకా అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే స్థానికులంతా దేహశుద్ధి చేయడం కూడా జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇక రఘునందన్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై మరి దాడి పట్ల గవర్నర్ తమిళసై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా మరి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించారు. అలాగే మరి గవర్నర్ తమిళసై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అంటూ కూడా. సో మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి మనకి ఇంకా థర్డ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇక కేజ్రీవాల్ విషయానికి వచ్చినట్లయితే మనకి కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది అంటూ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులోని ఎల్లుండు విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు ఇక్కడ. అలాగే ఇంకా సిసోడియాకు కూడా బెయిల్ నిరాకరించినటువంటి సుప్రీం అంటూ ఇచ్చారు. అలాగే 3.38 కోట్లు చేతులు మారినట్లుగా ప్రాథమికంగా తేలిందని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్య అయితే నడుస్తూ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విచారణ పూర్తి అవడానికి ఇంకా 6 నుంచి 8 నెలలు పడుతుందన్నటువంటి కేంద్ర సంస్థలు అంటూ కూడా ఇచ్చారు. మనకి ఒక దర్యాప్తుల్లోని ఆలస్యం అయితే మాత్రం 3 నెలల తర్వాత మళ్ళీ బెయిల్ కోరొచ్చు అంటూ కూడా సుప్రీం సూచనలు జారీ చేసింది. ఒకవేళ ఈ దర్యాప్తులు ఏమైనా ఒకవేళ లేట్ అవుతూ ఉంటే మళ్ళీ బెయిల్ కోరుకోవచ్చు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా పార్టీలకు నిధులిస్తుంది ఎవరో తెలుసుకునే హక్కు అసలు పౌరులకు అవసరం లేదు అంటూ కూడా ఇచ్చారు. ఎలక్ట్రల్ బ్రాండ్ల మధ్యకు అలాగే ఆ యొక్క సభకు సంబంధించి అలాగే దాతల పేర్లు రహస్యంగా ఉంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్ని పథకాలకు సంబంధించినటువంటి దాతలు ఎవరైతే ఉంటారో ఆ పథకాలకు సంబంధించినటువంటి దాతల పేర్లు కూడా రహస్యంగా ఉంచాలి. విరాళాలు ఇచ్చేది తెల్లదనమే, కానీ సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది, అవన్నీ కూడా జనరల్ చూసుకుంటుంది కాబట్టి జనరల్ నివేదనలో ఉంటాయి కాబట్టి ఇంకా అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం పౌరులకు ఎవరికి కూడా ఉండదు. అసలు ఈ పథకాలకి వీళ్ళు వైట్ మనీని విడుదల చేస్తున్నారు, కానీ అది తెలుసుకునే అవసరం ఎవరికి కూడా లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూస్తే ఇంకా టీఎస్పీఎస్సీ ఇప్పటిదాకా ఒక ప్రక్షాళన చేయలేదు ఏంటి అంటూ కూడా మరి టీఎస్పీఎస్సీ లీకేజీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇంతవరకు అసలు దాన్ని కొలిక్కి తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన అనేది మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే దీనికి సమాధానంగా మరి కేటీఆర్ ఏం చెప్పేది అనేది మనకి ఇంకా 13th పేజీలు ఇచ్చారు. మెయిన్ అంటే మనకి ఒక స్మాల్ హెడ్లైన్గా మాత్రమే ప్రస్తావించారు. సో డీటెయిల్స్ అన్ని మనకి 13th పేజీలో చూడవచ్చు. అలాగే ఇక బీజేపీ 3వ జాబితా 2న విడుదల చేశారు. మిగిలిన 66 స్థానాలకు ప్రకటించే ఛాన్స్ కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. అలాగే నేడు ఢిల్లీలోని బీజేపీ కీలక నేతల సమావేశం కూడా ఉండబోతోంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. అలాగే రేపు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అంతా కూడా అక్కడ సభ నిర్వహించబోతున్నారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. జనవరి 9, 11 ఇంకా చూస్తే ఇంకా 3వ విడత అయిపోయిన తర్వాత ఇంకా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కమలం వికసిస్తుంది అనే విధంగా మాత్రం మనకి ఇక్కడ చెప్తున్నారు. కొన్ని స్థానాల్లో కూడా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా మెన్షన్ చేశారు. సో అయితే మరిన్ని డీటెయిల్స్ అనేది దీనికి సంబంధించి అయితే మనకి 2nd పేజీలో ఇచ్చారు. అయితే ఇంకా మనం చూస్తే జనసేనకు 9 నుంచి 11 స్థానాలు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఇతర నేతలకు ఎలాంటి సీట్లు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి అంటూ కూడా కొంతమందికి ఇవ్వద్దు అంటూ కూడా కొంతమంది నేతలు చెప్తున్నారు. రాష్ట్ర పార్టీ ఆఫీసులో నేతలంతా కూడా కొంతమంది ధర్నా కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. అంటే కొన్ని స్థానాలు కొంతమంది కేటాయించాలి, కొన్ని స్థానాలు
కొంతమంది కేటాయించాలంటూ ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ పేర్లు అయితే మెన్షన్ చేయలేదు, కానీ మొత్తంగా అయితే బండి సంజయ్కి హెలికాప్టర్, అలాగే కరీంనగర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే ఈ యొక్క వివరణలు అన్నీ కూడా తెలుసుకునే బాధ్యతలు అప్పగించారు. ఇంకా అలాగే హెలికాప్టర్ కూడా అంటూ ఇచ్చారు. సో వాటికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్, అలాగే మిగిలిన 66 స్థానాలు ఎవరికి ప్రకటిస్తారు, ఏ ప్రాంతానికి అనేది మొత్తం కూడా డీటెయిల్గా మాత్రం మనకి సెకండ్ పేజీలు ఇచ్చారు, గమనించవచ్చు. మరొక వార్త చూస్తే ఇక బాబుపై మరో కేసు అంటూ ఇచ్చారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని చెప్పేసి అభియోగం కూడా ఒకటి ఉంది బాబుపై. మరొకటి ఈ కేసు మరొక మలుపు తిరుగుతూ ఉంది బాబు కేసుకు సంబంధించి అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా నష్టం ఎంత తీసుకొచ్చారు నష్టం అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా మనకి మెయిన్గా అంటే ప్రస్తావించలేదు, కానీ మెయిన్ అంటే మనకి 14th పేజీలో అన్నీ ఇచ్చారు. మొత్తంగా అయితే ఈ విషయంలో కూడా బాబుపై మద్యం కంపెనీలకు అక్రమంగా ధనాన్ని అలాగే అన్ని అనుమతులు ఇచ్చినట్లుగా అభియోగాల్లో కూడా A1గా చంద్రబాబు ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 14th పేజీలో ఇచ్చారు, గమనించారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇక మరారా కోట ఆందోళనలు హింసాత్మకంగా ఉన్నాయి అంటూ ఇచ్చారు. అలాగే మజిల్గావ్లోని ఇద్దరు ఎస్సీపీ ఎమ్మెల్యేలు ఇళ్లకు నిప్పు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆ ఇళ్ళు ఏ విధంగా దగ్ధమవుతున్నాయి అనేది కూడా ఆ మంటల్లో కాలిపోతున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు. ఇక మరో మాజీ మంత్రి ఇంటికి అలాగే మున్సిపల్ కౌన్సిల్ భవనానికి కూడా నిప్పు పట్టారు దుండగులు. అలాగే ఉద్యమకారుడు మనోజ్ పై కూడా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆడియో వైరల్ అవుతుంది దీనికి సంబంధించి. ఇక రెచ్చిపోయిన నిరసనకారులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక రిజర్వేషన్లపై కూడా 3 సభ్యులతో కమిటీ వేసి మహారాష్ట్ర సీఎం సిండే కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినటువంటి ఇద్దరు సేన ఎంపీలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 11th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇంకా అక్కడ ఎమ్మెల్యేలను కొన్ని పథకాలు వారికి అమలు చేయట్లేదు అని వాటిని మనసులో పెట్టుకుని కూడా ఇలాంటి ఆందోళనకు పాల్పడుతున్నటువంటి నిరసనకారులు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనం ఇంకా వెలుగు దినపత్రికలు చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ అంటే మనకి ప్రధానంగా ఇంకా రాజకీయాలతో సంబంధం లేని డబ్బు ఇచ్చేయండి అంటూ అధికారులకు ఈసీ ఆదేశాలు చేశారు అంటూ కూడా మనకి ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు తనిఖీలు చేస్తున్నటువంటి ఈ తనిఖీల పేరుతోటి ఇష్టారాజ్యంగా మరి పోలీసులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం, ఆ డబ్బంతా సీజ్ చేయడం ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులకు ఈసీ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ఇలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఒకవేళ రాజకీయాలతో సంబంధం లేని డబ్బులు ఒకవేళ ఉంటే కనుక ఎవరైనా అక్కడ ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళ అవసరతల కోసం తీసుకెళ్తూ ఉంటే కనుక వాటిని వెంటనే వదిలివేయండి అంటూ కూడా అధికారులందరికీ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా ప్రజలు కొంత ఊరట లభించింది అనుకోవచ్చు, ప్రజలకి కొంత అనుకోవచ్చు దీని ద్వారా అంటూ ఇచ్చారు. ఇక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా నిందితుడు రాజుగా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నట్లుగా ఆ యొక్క వ్యక్తిగా గుర్తించారు అనేది అయితే ఇచ్చారు. మరికొంతమంది అయితే బీజేపీ పార్టీ నేత అంటున్నారు, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తి అని కూడా అంటున్నారు. సో మొత్తంగా అయితే ఇంకా పోలీసుల యొక్క కస్టడీలో తేలాల్సి ఉంది ఇది పూర్తిగా వివరాలతోటి అంటూ ఇచ్చారు. ఇంకా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రస్తుతానికైతే ఇంకా ఆయనకు చిన్న లోపల కడుపు లోపల ఉన్నటువంటి ఆ చిన్న పేగుకు 4 చోట్ల చిన్న చిన్న గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఇంకా కడుపు లోపలే చాలా వరకు రక్తస్రావం అవుతుంది. 3 నుంచి 4 గంటల వరకు కూడా శ్రమించి ఆయనకు శస్త్రచికిత్స అందించారు యశోద హాస్పిటల్లో అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే వెంటనే అధికారులందరూ కూడా అలాగే సీఎం కేసీఆర్తో సహా వెంటనే వెళ్ళి ఆయనను అక్కడ పరామర్శించడం జరుగుతుంది. ఖచ్చితంగా 3 నుంచి 4 రోజుల వరకు కూడా ఆయన ఆరోగ్యంపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే లేదు అంటూ కూడా మరి వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాలి, ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడే ఒక స్పష్టత ఖచ్చితంగా అయితే చెప్పలేము, కానీ కొంచెం టైం పడుతుంది, లోపల బ్లీడింగ్ అవుతూ ఉంది కాబట్టి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సిమాజిటీస్గా మనకి వెలుగు దినపత్రికలో కూడా అలాగే ఇచ్చారు. ఇంకా సెల్ఫీ తీసుకుంటాను అంటూ పక్కకు చేరాడు, ఇంకా పక్కకు చేరి మరి కత్తితోటి మరి కడుపులో పొడిచినటువంటి యువకుడు అంటూ ఇచ్చారు. ఇక సిద్దిపేట జిల్లా మారేపల్లి ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి ఈ ఘటన అంటూ కూడా ఇచ్చారు. ఇక హైదరాబాద్కు వెంటనే ట్రీట్మెంట్ కోసం తరలించారు. ఇంకా అక్కడ మంత్రి హరీష్ రావు కూడా ఉండి స్వయంగా ఆయన పక్కనే ఉండి మరి యశోద హాస్పిటల్కు మరి ఎంపీ ప్రభాకర్ రెడ్డిని తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పరామర్శించినటువంటి సీఎం కేసీఆర్ అలాగే కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. వెంటనే ఆయన వెళ్ళడం, పరామర్శించడం, ఇంకా ఇతరత్ర మంత్రులు కూడా వెళ్ళారు.
అందరు కూడా పరామర్శించారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఇంకా ఎన్నికలలో గెలవడం చేతగాక కత్తులతోటి దాడులకు దిగుతున్నారు అంటూ సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. హత్య రాజకీయాలను సహించం మేము అంటూ కూడా మరి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాకు చేతులు లేవా, కత్తులు మాకు దొరకవా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. ఇంతకు ముందే ఇంతమందిని అన్నం, ఇంతమందిని ఉన్నాం కదా, మాకు గనక తిక్కరేగితే మాత్రం దుమ్ము లేపేస్తాం, మరి ఆలోచించుకొని అంటూ కూడా సీఎం కేసీఆర్ ఎంతగానో ఫైర్ అయ్యారు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్పై బీఆర్ఎస్ దాడి చేసింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించి. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పార్టీల నడుమ సైబర్ వార్, ఇక ప్రత్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లలోకి లీడర్ల చొరబాటు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఫిషింగ్ ఫేజ్లతోటి హ్యాకింగ్, అలాగే కంటెంట్లతోటి పోస్టులు పెడుతూ ఉన్నారు. గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా కల్పిత కథనాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా చూసినట్లయితే అఫెన్సివ్ గ్రూప్స్ ఇవి ఏర్పాటు చేస్తుంది. అలాగే కోట్లు ఖర్చు కూడా చేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే పార్టీల నడుమ సైబర్ వార్ కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి అంటూ ఇంటర్నేషనల్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ తోటి ఈ విషయాలన్నీ కూడా చేపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక నిరుద్యోగులకు భయపడి కేటీఆర్ కొత్త డ్రామా ఆడుతున్నారంటూ కిషన్ రెడ్డి ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు కేసీఆర్పై కలిసి కొట్లాడదామంటూ ఇక్కడ కాంగ్రెస్ నేతలంతా యూనిటీగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే కోదండరాం కూడా మద్దతు కోరినటువంటి రేవంత్ మాణిక్ ఠాక్రే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా ప్రతి పేపర్లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. ఇంకా ఇప్పుడంటే హాట్ టాపిక్ అంటే ఇంకా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా కొంచెం ఒక 2 days అయినా మినిమం టైం పడుతుంది అంటూ కూడా డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్తా కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.